హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. హై ప్రోటీన్ ఉండే మీల్ మేకర్స్ని చాలామంది తినకుండా అవాయిడ్ చేస్తారు. ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది అండ్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మీల్ మేకర్ని చాలామంది తినకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. చాలామందిలో నేను ఒకదాన్ని. ఒకప్పుడు మిల్ మేకర్ అంటే నేను కూడా నాన్ వెజ్ మేబీ చికెన్ అనుకునేదాన్ని. కానీ తర్వాత తెలుసుకున్నాను చికెన్ కాదు, ఇది వెజ్లో ఒక ఐటమ్ అనేసి. ఓకే, కర్రీ చూసేద్దాం ఎలా చేయాలో. ఇంకా ముందుగా మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో సోక్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం కర్రీలోకి ఒక మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం వచ్చేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇందులోకి 4-5 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టారు, 4-5 యాలక్కాయలు. ఇవన్నీ కలిపి ఒకసారి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీలో ఎంతమంది ఈ కర్రీని ఇష్టంగా తింటారు, ఎంతమందికి ఇష్టం ఉండదో కామెంట్ చేసి చెప్పండి. ఎంతమంది చికెన్ అనుకుంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకు తోడు ఎంతమంది ఉన్నారో నేను కూడా తెలుసుకుంటాను కదా. అవన్నీ ఒకసారి డ్రై రోస్ట్ చేశాక 2-3 వెల్లుల్లి, 1/2 ఇంచు అల్లం, 1 టమోటా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం ఫైన్ పేస్ట్ చేసుకుందాము. మనకు కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఫైన్గా ఉంటేనే బాగుంటుంది పేస్ట్ అనేది. ఇప్పుడు పక్కన మనం నానబెట్టుకున్న మీల్ మేకర్స్ని వాటర్ స్క్వీజ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాము. నా దగ్గర అయితే చాలా పెద్దవే ఉన్నాయండి మీల్ మేకర్సు. కర్రీ కదా కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది, అందుకే నేను కట్ చేస్తున్నాను వీటిని. మీ దగ్గర చిన్నవి ఉంటే హ్యాపీగా వాడుకోవచ్చు. రైస్ ఐటమ్కి అయితే ఇలా పెద్దవి ఉంటే బాగుంటుంది, అందుకని కట్ చేసేసి వీటిని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము. ఇందులోకి మనకు కారానికి తగ్గట్టుగా కారము, పసుపు, టేస్ట్కు తగ్గ సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూను పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొంచెం మసాలా తగ్గించే వేసుకోవాలి, ఎందుకంటే మనము ఇందాక టొమాటో పేస్ట్లో కూడా మసాలాలు వేసాం కదా డ్రై రోస్ట్ చేసినప్పుడు. సో స్పైసెస్ చూసుకొని యాడ్ చేసుకోండి, తినే స్పైసెస్ని బట్టి. నేనైతే కొంచెం కొంచెమే యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈలోపు మనము మిగిలిన కర్రీ ప్రాసెస్ చూసేద్దాము. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, గ్రేవీ కర్రీ కదా. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. సో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేస్తే సాల్ట్ మళ్ళీ లాస్ట్లో కొంచెం చెక్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువైపోతుంది. ఇక్కడ నేను ఆలు స్లైసెస్ కూడా యాడ్ చేశాను, దాన్ని వీడియో తీయటం మిస్ అయిపోయింది. నేను ఇక్కడ ఒక ఆలూని తీసుకొని పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాను. కొంచెం ఆలు కుక్ అయ్యాక మనం మిక్సీ పెట్టుకున్న గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే ఈ గ్రేవీలో కాజు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాజు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను కాజు యాడ్ చేయలేదు, అలా ఒకసారి చేస్తుంటాను, ఇలా కూడా ఒకసారి చేస్తుంటాను. అది ఒకసారి గ్రేవీ వేసుకొని
ఒకసారి కలుపుకొని ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ అలా ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. వేసుకొని ఒకసారి మంచిగా అంతా కలిసేలా కలుపుకొని మన గ్రేవీ థిక్నెస్ని చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వేడి మీద కొంచెం పలచగా ఉన్న చల్లారిపోయాక కొంచెం చిక్కబడుతుందండి గ్రేవీ అనేది. మిల్ మేకర్స్ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, సో అందుకనేసి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే గ్రేవీ చల్లబడినా కొంచెం కలుపుకొని తినడానికి మనకి బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవటం వల్ల కర్రీ అనేది కింద అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. అలాగే కట్ చేసిన గ్రీన్ చిల్లీ, 2 టేబుల్ స్పూను పచ్చి కొబ్బరి తురిమేస్తున్నానండి నేను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర నాలాగా స్టైల్గా మాత్రం వేయాలని ట్రై చేయకండి, అది పడట్లేదు. మీరు మీ స్టైల్లో చేత్తో వేసుకోండి. ఏదో ట్రై చేద్దాం అనుకుంటే అది ఏదో అయిపోయింది అక్కడ. ఫైనల్గా కస్తూరి మెంతి కూడా ఆప్షనల్ అండి, ఉంటే వేయండి. ఉంటే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫైనల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను టేస్ట్ కొంచెం పెంచడం కోసం బటర్ యాడ్ చేశాను. బటర్ వేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. బటర్ ఫ్లేవర్ తగులుతూ కర్రీ ఇంకా బాగుంటుంది. అంతే అండి, హై ప్రోటీన్ రిచ్ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎప్పుడూ చేసే కర్రీ టైప్ కాకుండా ఒకసారి ఈ మసాలా యాడ్ చేసి ట్రై చేయండి. కర్రీ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్లే నేను మరిన్ని వీడియోస్ చేయగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్.